ఏం చేస్తున్నావు శ్రీకాంత్? రాజు బర్త్డే. రాజు బర్త్డే అని అలా మరి చెప్పలే. ఇప్పుడు చెప్తున్నాడు వచ్చి నాకు చెప్తున్నావు. రాజు మీద రివాంజ్ తీసుకుందాం మనం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. రాజు మీద తీసుకుందాం. కేక్ డబ్బా పట్టుకొచ్చిందా? అలా ఆ కేక్ డబ్బా పట్టుకొచ్చినావు కదా, ఆ కేక్ పక్కకి పెడదాం. ఆ కేక్ పక్కకి పెట్టి అలా పెండేద్దాం. ఓకే ఓకేనా? ఓకే. డబ్బా తెచ్చింది. డబ్బా ఇచ్చాను కానీ ఇదిగో డబ్బా. అన్న పెండి ఇంకేంది డబ్బా నువ్వేది మన నువ్వు మీద అన్న. నువ్వు రమ్మను ఫోన్ చేసి నువ్వు నామలా అదే పెట్రోల్కు రాగంది నీకన్నా నాకు వచ్చింది కదా బండ్ల పెట్రోల్ రాలే. వాడు పెట్రోల్ రమ్మంటే నాకు పెట్రోల్ అయిపోయింది రారనే బండి నువ్వు చెప్తే రాలేడు. వాని సంగతి ఇప్పుడు ఎత్తా కానీ సరే పట్టుకో. ఈ పెండు ఎట్లా వేసుడే వాని పొట్టివాడు జానబెత్త పెట్టాడు. మంచోడు అనుకుంటున్నారేమో, యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్ సార్. ఎప్పుడు చూసినా అయితే పనిరా. బర్త్డే కదా దానికి తగ్గట్టు చేద్దాం. వాడు ఈ లేలు పెట్టి వాసంగా వాడే చూసుకోవాలి. వాని బర్త్డే కాదు కదా, నాకు రమ్మంటే రాలే. వాడు పెట్రోల్ అయిపోయింది తమ్మి రారా అంటే అన్న నేను రాను అన్న వేరే ఎక్కడ ఉన్నాడు కదా. ఇక తింటావా? అవి అదేం అనుకుంటున్నావు? కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అది వెళ్ళడానికి మీద ఓ రామశంకర్ పొట్టోడా ఇలా నువ్వు వేలు పెడతావు. నువ్వు ఆవరా నీ బర్త్డే కాదు. పొట్టుని ఆడుకోవాలి. పొట్టుని ఆడుకుంటు కదా మన సంగతి. నువ్వు రారా తమ్మి నా బండ్లో పెట్రోల్ అయిపోయిందిరా అంటే నువ్వు రావారా? నువ్వు పొట్టోడు కదా రాలే. కాదు పొట్టోనికి బల్బు బాగా వస్తుంది ఈ మధ్యలో. బల్బు వస్తుంది మన సంగతి ఎందుకు కాదు. వస్తుందా అంటే పనికిన్న పైసలు బాగా వస్తున్నాయి. ఆడు మంచి పనికో సంపాదించుకోని పనికోతే అట్లంటే ఆడు ఫోన్ అయితే వస్తలేడు అంటే ఆడు ఇంటికి వెళ్ళమంటే అంతేనా? తమ్మి బండ్లో పెట్రోల్ అయిపోయింది రారా తమ్మి అంటే నేను నూకపోతున్నా రారా అంటే రాను అన్నాడు. ఇప్పుడు నాకు నువ్వు ఎప్పుడు నా దొరికింది ఇప్పుడు నాడు నాకు ఫోన్ చేసి నాకు బర్త్డే అని చెప్పకపోతే రాకపోతుంది. కానీ నీ వాడు రావాలి వానికి ఏం చెప్పకు నువ్వు. అసలు ఇంకా మంచిగా వానికి ముడితే వెళ్ళాము దానికి వచ్చాడు నీ పని ఇప్పుడు అయిందా నువ్వు రాలి పెట్టారు కూడా చేసినావా? ఇంత మంచి రావారా మూసే నువ్వు నా షేక్ మళ్ళీ ఉంటుంది. ఇక వాని బర్త్డే అంటే ఈ రకంగా బర్త్డే అనుకోలేరు. చేసేయి అది మూసేది పొట్టనికి ఫోన్ చేయి. మంచిగా ట్యాగ్ అయ్యి మంచి కేక్లకి ట్యాగ్ అయ్యి మంచిగా పెట్టలేక. ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో. మంచిగా చేస్తేనే ఇంత డౌట్ రా దానికి చేయాలా. సర్ప్రైజ్ అన్న ఇవాళ నీ బర్త్డే కదా, నీకు శ్రీకాంత్ అన్నటి ఏందనంటే కొత్తగా సరే కొత్త నీకు స్పెషల్ కేక్ ఇచ్చిన. ఇక చెప్పా నీకు సస్పెండ్ అంతా. ఇంకా అది చెప్పుడు బంద్ కాకపోతే ఇది కొత్తగా ఉంటుంది. ఏం డౌట్ పడకు. అన్న కళ్ళకు ఖర్చు పెడతాడు. కేకు దగ్గరికి అయ్యాక నేను అది ఖర్చు పెడతాం. ఓకేనా? నాకు చూడాలనిపించింది. చూడాలి నీకు ఎందుకే కుర్రోళ్ళు ఉన్నాడు ప్రతిదానికి సిద్ధమైపోతారు. ఓరికనే ఏమి ఒక్క మాట బందే అది అన్న కరేసి నువ్వు కట్టేసి తొందరగా సపరేట్ అట్లా ఉండు. వేర్ ఈస్ మై కేక్? సపరేట్ ఉండు. లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. కళ్ళు వేసినాక అట్లా ఉంటుంది మొత్తం మొత్తం ముచ్చండి. కేక్ మీద చేయబడ్డాక ఇప్పుడు అన్న అప్పుడు ఇప్పేసాను. ఓకేనా? నీకు బర్త్డే కేక్ రెడీ. ఫస్ట్ మీకే తినిపిస్తా కేక్. నాకెందుకు ఫస్ట్ నీ బర్త్డే ఇది. నీ బర్త్డే ఇది అన్న ఎంతసేపు అన్న కేక్ ఇది. కేకే ఇది. కేక్ మంచిగా ఉంది. కేకే చాక్లెట్ క్రీమ్ పట్టుకో. ఓకే మంచిగా కేక్ మంచిగా ఉంది. తీసుకో చిన్న పీస్ అట్లా ఆడుకో. తీసుకో ఇంకొంచెం ఫస్ట్ మీకే. నాకు కాదు నీకు అన్న ఇప్పేసి. ఆగాగు ఇప్పుడు పెడేసి. ఇదండి చాలా మంచివాడురా. నీ బర్త్డే కేకు తిను బాబు. కర్రీ అయ్యి నీ బట్ట కర్రీ అయ్యి. హ్యాపీ బర్త్డే టు యూ. కర్రీ అయ్యి. ఈయన జీవితంలో నా బర్త్డే చేసుకో. నువ్వు కేక్ హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ.